అమెరికా భారత్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ నిత్యం బెదిరింపులకు దిగాడు. 50% సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత రష్యన్ చమురును కొంటుందని భారత్ను టార్గెట్ చేశాడు. ఇప్పుడు H1B వీసాల నిబంధనలు మార్చేసి భారత్ను ఆందోళనకు గురిచేస్తున్నాడు. చర్చలకు ఆహ్వానిస్తూనే ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా అమెరికాలో ఉన్న భారతీయ సంతతి మాత్రం మౌనంగా ఉండిపోయారు. ట్రంప్ చర్యలను ఏమాత్రం నిలదీయడం లేదు. మాతృభూమిపై విధేయతను చూడటం లేదు. అసలు రెండు దేశాల మధ్య తాజా పరిణామాలు ఏంటి? ఎందుకు భారతీయ సంతతి మౌనంగా ఉంటుంది? భారతీయ సంతతి తలుచుకుంటే డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి చేయగలరా? లెట్స్ వాచ్. కొనసాగుతున్న భారత్ యుఎస్ చర్చలు. H1Bపై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ట్రంప్ చర్యలపై భారత సంతతి మౌనం ఎందుకు? ఇప్పుడు ప్రపంచ మీడియా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీపైనే ఫోకస్ చేసింది. కానీ అదే సమయంలో భారత్ అమెరికా మధ్య మరో అతిపెద్ద వివాదం మొదలైంది. కొన్ని వారాలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అదే సమయంలో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు సైతం జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22న అమెరికా ఫారెన్ సెక్రటరీ మార్కో రూబియోను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కలిశారు. అమెరికా ఫారెన్ సెక్రటరీ అంటే మన లెక్క ప్రకారం విదేశాంగ శాఖ మంత్రి. ఇరు దేశాల టెన్షన్ల మధ్య ఇదొక సానుకూల సమావేశం అని చెప్పొచ్చు. న్యూయార్క్లో అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ డీల్పై చర్చలకు భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలు ఎలా సాగుతున్నాయి అంటే చాలా క్లిష్టంగానే సాగుతున్నాయి. ఒక్కసారి ఏప్రిల్కి వెళ్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఆ నెలలోనే మొదలయ్యాయి. అప్పట్లో భారత్ సూటిగా ఒక అంశంపైనే దృష్టి సారించింది. అది కేవలం సుంకాల వ్యవహారమే. కానీ ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ట్రంప్ మరిన్ని సమస్యలను సృష్టించాడు. అందులో మొదటిది రష్యాతో భారత్ చమురు ఒప్పందాలు. ఇప్పుడు H1B వీసాలు కూడా తోడయ్యాయి. H1B వీసా అనేది భారత్కు అత్యంత కీలకమైన అంశం. భారత జీడిపిలో సగానికి పైగా ఆదాయం సేవల రంగం నుంచే లభిస్తోంది. అందుకే భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. H1B వీసాల అంశాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చర్చిస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సులభమైన మార్కెట్లను భారతీయ నిపుణులకు కల్పించేందుకు గోయల్ కృషి చేస్తున్నారు. ప్రాథమికంగా చెప్పాలంటే ఇప్పుడు భారత్ ఎగుమతులు వీసాలపై ప్యాకేజీల కోసం ప్రయత్నిస్తోంది. నిజానికి ఇదేం కొత్త డిమాండ్ కాదు. సాధారణంగా ఇతర దేశాల వాణిజ్య చర్చల్లో భారత్ ఎగుమతులు వీసాల కోసమే ప్రయత్నిస్తుంది. ఇటీవల యూకేతో జరిపిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చూడండి. నైపుణ్యమున్న భారతీయులకు 1800 వీసాలను బ్రిటన్ కేటాయించింది. యూరోపియన్ యూనియన్తోనూ ఇదే విధానానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధిక వీసాలను రాబట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు వాషింగ్టన్తో కూడా భారత్ అదే డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అందుకు అంగీకరిస్తాడా? ఎందుకంటే వలసలు అన్నవి ట్రంప్కు అత్యంత సున్నితమైన అంశం. వారం క్రితం H1B వీసాలను అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేశాడు. దరఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచేశాడు. గతంలో H1B వీసాకు దరఖాస్తు చేస్తే చెల్లించే ఫీజు కేవలం $2,000 మాత్రమే. ఇప్పుడు ఆ ఫీజు $1,00,000కు చేరుకుంది. అయితే ట్రంప్ అక్కడితో ఆగడం లేదు. H1B వీసా మంజూరు ప్రక్రియను మారుస్తూ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ వైట్ హౌస్ సిద్ధం చేసింది. అసలు ఇప్పుడున్న H1B వీసా ప్రక్రియ ఏంటి? కొత్త విధానంతో మార్పులేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం H1B వీసాలను లాటరీ పద్ధతిలో అమెరికా ఎంపిక చేస్తూ ఉంటుంది. ఏటా 85,000 వీసాలను మాత్రమే ఇవ్వాలని పరిమితిని పెట్టుకుంది. ఒకవేళ 85,000కు మించి H1B వీసాలకు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తారు. అదృష్టవంతులకు మాత్రమే వీసా లభిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ విధానాన్ని మార్చాలని ప్రతిపాదిస్తున్నాడు. వేతనాల ఆధారంగానే H1B వీసాలను ఇస్తామంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే రిక్రూట్ చేసుకునే కంపెనీ ఎక్కువ వేతనం చెల్లిస్తుంది అనుకోండి, అప్పుడే H1B వీసా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ట్రంప్ టార్గెట్ క్లియర్. H1B దరఖాస్తుదారులందరినీ ఆకట్టుకోవాలని యత్నిస్తున్నాడు. అధిక వేతనాలు పొందే AI పరిశోధకులు, చిప్ డిజైన్లు వంటి వారికే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎందుకలా అంటే దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది వారికే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. రెండో కారణం ఎక్కువ వేతనం ఉంటే ఎక్కువ ఖర్చు చేస్తారన్నది ట్రంప్ అంచనా. కానీ ఇందులో ఓ సమస్య ఉంది. చిన్న కంపెనీలకు H1B వీసాలు దక్కే అవకాశం ఉండదు. అమెరికాలో సుమారు 5,200 చిన్న కంపెనీలు H1B వీసాలపై ఆధారపడ్డాయి.
లాటరీ విధానంతో ఆయా కంపెనీలకు వీసాలు లభించేవి. కానీ ట్రంప్ ప్రతిపాదిస్తున్న కొత్త విధానం మాత్రం ఆయా కంపెనీలకు వీసాలు దక్కకుండా చేస్తాయి. ట్రంప్ ప్రతిపాదిత చర్యలు భారత్ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. భారత్ ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఇతర దేశాలు పరిష్కరించగలవు. ఉదాహరణకు జర్మనీని తీసుకుందాం. జర్మనీలో పనిచేసేందుకు నైపుణ్యమున్న భారతీయులకు ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్మన్ ఆహ్వానం పలుకుతున్నాడు. తమ వలస విధానం జర్మనీ కారులాగే ఉంటుందన్నాడు. జర్మనీ కార్ నమ్మదగింది, ఆధునికమైంది, ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా వెళుతుంది అన్నాడు. గరిష్ట వేగంలో కూడా బ్రేక్ వేసాపినా ఎలాంటి భయం ఉండదన్నాడు. రాత్రికి రాత్రే తమ చట్టాలను మార్చి ఇబ్బంది పెట్టే అవకాశమే లేదని ఫిలిప్ తెలిపాడు. భారీ నైపుణ్యం ఉన్న భారతీయులకు జర్మనీ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుందని ఆ దేశ రాయబారి స్పష్టం చేశాడు. అయితే అమెరికాతో సుంకాలు, వీసాలు అన్నీ వాణిజ్య చర్చలపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు భారత్కు రాయితీలనిచ్చేందుకు ట్రంప్ నిరాకరించాడు. అయినా సరే భారత్ మాత్రం నమ్మకంతో చర్చలు జరుపుతూనే ఉంది. ట్రంప్ ప్రధాన ఆందోళనల్లో ఒకటైన వాణిజ్య లోటును పూడ్చేందుకు ఢిల్లీ కూడా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య $4,500 కోట్ల వాణిజ్య లోటు ఉంది. ట్రంప్ సైతం దీన్ని పరిష్కరించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా భారత మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తావించాడు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని వెల్లడించాడు. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా చమురును తాము కొనుగోలు చేస్తామని గోయల్ చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో అమెరికా నుంచి ఎనర్జీ ఉత్పత్తుల దిగుమతిని పెరుగుతాయని ఆశిస్తున్నట్లుగా గోయల్ స్పష్టం చేశారు. సన్నిహిత భాగస్వాములతో కలిసి ఎనర్జీ సెక్యూరిటీ లక్ష్యాలను చేరుకుంటామని భారత వాణిజ్య మంత్రి చెప్పారు. అయితే అమెరికా భారత్ వాణిజ్య వీసా ఆందోళనలో కనిపించింది ఎవరో తెలుసా? ఎంతో ఉత్సాహభరితమైన భారతీయ అమెరికన్ సమాజం సైలెంట్గా ఉంది. గతేడాది చాలామంది భారత సంతతికి చెందిన అమెరికన్లు ట్రంప్కు మద్దతిచ్చారు. తమ ప్రభావాన్ని ఉపయోగించి ట్రంప్ మనస్సును భారత సంతతి మార్చగలదా? అలాంటి జాడలేవీ కనిపించడం లేదు. ప్రస్తుతం అమెరికా ప్రతినిధి బృందం భారత్లో పర్యటిస్తోంది. ఢిల్లీలో మన ఎంపీలతో వాళ్ళు చర్చలు నిర్వహించారు. ఈ చర్చల అనంతరం ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలపై అమెరికాలో ఉంటున్న భారత సంతతి మౌనంగా ఉందన్నారు. ఓ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధితో మాట్లాడితే ఇప్పటి వరకు ఆందోళనలు తెలుపుతూ భారతీయ సంతతి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా తమకు రాలేదని వివరించినట్లు థరూర్ స్పష్టం చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమన్నారు. మాతృదేశంపై ఏమాత్రం ప్రేమున్నా ట్రంప్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాడాలని శశి థరూర్ పిలుపునిచ్చారు. సో తాజా పరిణామాలపై భారత సంతతికి చెందిన అమెరికన్లు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలెందుకు వాళ్ళంతా మౌనంగా ఉన్నారు? వాళ్ళు తలుచుకుంటే మార్పు ఏదైనా సాధ్యమా? మాతృభూమితో భారత సంతతికి చెందిన అమెరికన్లకు సంబంధాలు, ప్రేమ ఉండొచ్చు. కానీ వారిప్పుడు అమెరికన్ పౌరులుగా మారారు. అలాంటప్పుడు రెండు దేశాలపై విధేయత చూపుతారని మనం ఆశించలేం. అయితే వాళ్ళు తలుచుకుంటే ట్రంప్పై ఒత్తిడి తేవడం సాధ్యమే. ఇతర దేశాలకు చెందిన సంతతి అమెరికన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. డొనాల్డ్ ట్రంప్పై యూద అమెరికన్లు తీవ్రమైన ప్రభావం చూపారు. అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేశారు. అరబ్ అమెరికన్లు కూడా గత ఎన్నికల్లో డెమోక్రాట్లను అమెరికా గాజా విధానంపై ప్రభావితం చేశారు. సో ఎంపీ శశి థరూర్ పిలుపు కొత్త ఆలోచన కాదు. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అంటే అమెరికాలో భారతీయ సంతతి ప్రజలు 52 లక్షల మంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాలను ప్రభావితం చేయగలరు. స్పష్టంగా చెప్పాలంటే ఫలితం వస్తుందా రాదా అన్నది ముఖ్యం కాదు. ట్రంప్పై ఒత్తిడి పెంచేందుకు భారతీయ సమాజం ప్రయత్నం చేయడం ముఖ్యం.